అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం జూలై నెల తేదీ 26వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి ద్వాదశి, నక్షత్రం జ్యేష్ఠ, కరణం బాలవ, పక్షం శుక్లపక్షం, యోగం ఐనేద్ర, రోజు ఆదివారం, జన్మరాశి వృశ్చిక రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:27 నుండి 6:20 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:33 నుండి 7:16 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:27 నుండి 2:09 వరకు ఉంటుంది. ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం సిద్ధం. జూలై 26వ తారీఖు 2026 సంవత్సరం ఆదివారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఎలాగో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు ఉంటాయి. కుంభరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి ఆదివారం నాడు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పుట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. కానీ ఆర్థికంగా కలిసి వచ్చేది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తొడవబడతాయి. మీరు మీ యొక్క అత్తమామయ్య నుండి అశుభ వార్తలు వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామి ముందరలు లేని అద్భుతంగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం. తన నుంచి మీరు చక్కని సర్ప్రైజ్ ను అందుకోవచ్చు. మన ఆలోచనలు కొత్త ప్రపంచాన్ని రూపొందిస్తాయి. కావున మీరు మంచి పుస్తకాలు చదువుకోవడం ద్వారా మీ యొక్క ఆలోచన శక్తిని పెంపొందించుకోండి. కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి. కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. మీ భాగస్వామిచే నడపబడగలరు. ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెట్టగలరు. ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతున్న వాటి గురించి ఎరుగుతూ ఉండటమే. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలనే చూపుతుంది. రిచ్ డివిడెంట్లను తెస్తుంది. వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం. ఈరోజు మీరు మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులు రావడం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలిగినా అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కొలుక్కు వస్తాయి. శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. ధన ఆదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. సంతాన విద్యా విషయాల పట్లే సంతృప్తికరంగా సాగుతాయి. సామాజిక జీవనం కోసమై ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి గాను మీ తీవ్రమైన దురుస్తనాన్ని అదుపు చేసుకోండి. అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని, అది మిమ్మల్ని ఘోర తప్పిదాలను చేసేలాగా చేయగలదని గ్రహించండి. గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి.
ఏ విధమైన వ్యాపారము లేదా లీగల్ సంబంధ పత్రమైనా సరే పూర్తిగా చదివి గూఢార్థాలేంటో అర్థం చేసుకునేది సంతకం చేయకండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతురత పడకండి. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు. క్రీడలలో ఇతర అవుట్‌డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు. మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి, హై ప్రొఫైల్‌కి తగినది. షాపింగ్‌కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి. త్రాగేటప్పుడు, తినేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు అవ్వగలరు. ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి. అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారగలదు. కుటుంబంలోని ఒకరు వారికి సమయాన్ని కేటాయించమని ఒత్తిడి తెస్తారు. మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. కుటుంబకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు. కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడిని ఇస్తాయి. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి. ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొనట కంటే మౌనంగా ఉండటం మంచిది. ప్రయాణం అనేది ఆహ్లాదకరం, ఎంతో ప్రయోజనకరం. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును. ఈరోజు మీరు అనేక టెన్షన్లను, అభిప్రాయ భేదాలు వస్తాయి. అవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యానికి గురిచేస్తాయి. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లాన్లకు సపోర్టివ్‌గా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీస్‌లో ఎంతో శక్తితో పనిచేస్తారు. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది. రిచ్ డివిడెండ్‌లను తెస్తుంది. వైవాహిక జీవితంలో క్లిష్టదశమైన తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది. కుంభరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద అంతగా అనుకూలంగా లేదు. కుంభరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. అదృష్ట రంగు వచ్చి నారింజ రంగు. పరిహారం వచ్చి బలమైన ఆర్థిక స్థితి కోసం తినడానికి ముందు మీ పాదాలు కడగాలి మరియు అది సాధ్యం కాకపోతే తినేటప్పుడు పాదరక్షలను తొలగించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.